మనం ఏమంటామంటే కోపం వచ్చిందంటే ఈ అపవాదిగాడు కోపం తెప్పిస్తుండంటాం, అపవాదిగాడు తెప్పియడు. అర్థమైందా? మనల్ని మనం నియంత్రించుకోవటం మనకి రాక, మన భావోద్వేగాల మీద మనకి నియంత్రణ లేక మనము చాలా సింపుల్గా వాడి మీదకు నెట్టేస్తాం. కాదు కాదు అసలు మొట్టమొదట ఒక ఆలోచన, అది ఈజ్ ఇట్ గుడ్ ఆర్ ఈజ్ ఇట్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ ఈజ్ ఇట్ రాంగ్, అసలు మొట్టమొదట పుట్టేది నీ హృదయంలోనే. అంటే ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ, నీ మీదనే ఆధారపడి ఉంటుంది అది. నువ్వే బాధ్యుడివి. ఇక్కడ నువ్వు అంటే కంప్లీట్గా నువ్వే. ఇక్కడ నువ్వు అంటే నీ ప్రాణమా, నీ హృదయమా, నీ శరీరమా, ఈ మూడు కలిపి నీలో నుంచి వచ్చినటువంటి ఒక ఆలోచన ఉంటుంది చూసారా, ఈ ఆలోచనే కంప్లీట్గా నిన్ను బాధ్యుణ్ణి చేస్తుంది. ఒక భావోద్వేగం కలగడం అనే దాని వెనకాల ఎవ్వరూ ఉండరు, నువ్వే ఉంటావు.